ఇంట్లో మనకి ఏమైనా ఉన్నాయా సార్ చిట్కాలు? ఇంట్లో చిట్కాలు ఉన్నాయి. మీకు ఎవరైనా మీకు కొన్ని లక్షణాలు కనపడినప్పుడు ఒంటి మీద నల్లటి రంగు, మెడ ముందు బాగా నల్లగా అవుతుంది, లేదా కంటి మీద రెప్పల మీద కురుపులు, మూత్రంలో చీమకణాలు, మహిళలకైతే తరచుగా వైట్ డిశ్చార్జ్ తెలిపోవటం, ఇలాంటి లక్షణాలు కనపడి షుగర్ పరీక్ష ఏమి తినకుండా చేయించినప్పుడు షుగర్ మొట్టమొదటిసారిగా బయటపడితే మీరేమి నిరాశ నిస్పృహకు గురవద్దు. అసలు ముందు డాక్టర్ రాసేస్తాడు, పేజీ నిండా రాసేస్తాడు మందులు, రాంచుకోండి. ఆయన కొనమంటే సార్ డబ్బులు లేవండి తర్వాత కొంటానండి, ఎందుకంటే డాక్టర్ రాసి ఇచ్చినాక నా మందుల షాప్ ఉంది అక్కడే కొని అంటాడు. మీరు ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? నేను వాడనంటే బాధపడతాడు, డాక్టర్ రాసిస్తాడు, మీరు వాడద్దు, మందులు కొనద్దు, డబ్బులు లేవని చెప్పండి, అప్పు ఇస్తానంటే అప్పు తీసుకోనని చెప్పండి. అసలు మందులే అవసరం లేదు. టైప్ 2 డయాబెటీస్ కొత్తగా బయటపడితే మందులు లేకుండా నియంత్రించవచ్చు. బరువు తగ్గండి, ఆహార నియమాలు పాటించండి. నేను చెప్పినట్టుగా అన్నముకి గోధుమలకు స్వస్తి పలికి మనం కేవలం చిరుధాన్యాలు మాత్రమే వాడుతూ ఇంట్లో వాడుకోవటానికి 10 రకాల గృహ వైద్యాలు, చిట్కా వైద్యాలు, హోమ్ రెమెడీస్ ఉన్నాయి. 10 అవసరంలా. మీకు నచ్చినవి మెచ్చినవి 1, 2, 3 చూసుకోండి. మీకు ఏది బాగుంటే వాడండి. బ్రహ్మాండంగా ట్యాబ్లెట్లు లేకుండా, ఇన్సులిన్ లేకుండా 100కి 100 పాళ్ళు షుగర్ నియంత్రణ అవుతుంది. అంతేకాదు మాకు తెలవకుండా పిచ్చాళ్ళలాగా మేము మొదలెట్టేసామండి, డాక్టర్ గారు రాసి ఇచ్చాడు, గత 3 ఏళ్ళగా 4 ఏళ్ళగా మేము వాడుతున్నామంటే 5 సంవత్సరాలుగా ట్యాబ్లెట్ వాడుతున్న వాళ్ళకు కూడా షుగర్ని రివర్స్ చేయొచ్చు, డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు. ఇది వైద్య పరిశోధనలో నిర్ధారించడం జరిగింది. ఇక 15-20 ఏళ్ళు ఉంటే డోస్ తగ్గించవచ్చు, ట్యాబ్లెట్ల డోస్ తగ్గించవచ్చు, ఇన్సులిన్ డోస్ తగ్గించవచ్చు, కానీ పూర్తిగా మానలేం. గృహ వైద్యాలు 10 ఉన్నాయి. మొట్టమొదటిది తమలపాకు. తమలపాకు పొద్దున ఒక 2 తమలపాకులు, రాత్రి ఒక తమలపాకులు ఉట్టిది నవలాలి, దాంట్లో ఏం వేసుకోకూడదు. ఇక 2 మెంతిపొడి. ఉదయం 1 స్పూను మెంతిపొడి, రాత్రి 1 స్పూను మెంతిపొడి నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఇక మెంతులు రాత్రిపూట నానిన మెంతులను నవిలేస్తూ ఆ నీళ్ళను కూడా తాగుతారు కొంతమంది. ఇదే కాకుండా మెంతులు 250 గ్రాములు, వాము 100 గ్రాములు, నల్ల జీలకర్ర 50 గ్రాములు, ఈ మూడింటిని విడివిడిగా దోరగా వేయించి చల్లారిన తర్వాత మూడింటిని కలిపి మిక్సీలో వేయాలి. పొడిని ఒక సీసాలో పెట్టుకుని ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను, అంటే దీంట్లో వేయవలసింది మెంతులు 250 గ్రాములు, వాము 100, జీలకర్ర మామూలు జీలకర్ర కాదు, నల్ల జీలకర్ర 50 వాడితే కొంచెం చేదు ఉంటుంది కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కేవలం మెంతిపొడే కాకుండా ఈ 3 కలిపితే ఇక ఏ ట్యాబ్లెట్ అవసరమే ఉండదు. ఇక 3 ఇన్సులిన్ మొక్కలు దొరుకుతాయి. ఉదయం 1 కానీ 2 కానీ మీ అవసరాన్ని బట్టి, గ్లూకోమీటర్ పరీక్షను బట్టి ఉదయం 1-2 ఆకులు, రాత్రి 2 ఆకులు నవిలేయటమే. ఇంట్లో మొక్కలు పెట్టుకోండి, కుండీలో కూడా పెట్టుకోవచ్చు. నేల లేకపోయిన వాళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు కూడా కుండీలో పెట్టుకోండి, ఇన్సులిన్ మొక్కను పెంచుకోండి, అవి మీ షుగర్ని నియంత్రిస్తాయి. ఇక 4 మన గ్రామాల్లో ఎక్కడ చూసినా జామ ఆకులు ఉంటాయి, జామ చెట్లు ఉంటాయి. జామ ఆకులు ఒక 8 ఆకులు తీసుకుని ఓ 1/2 లీటర్ నీళ్ళు తీసుకుని దాన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టి మూత పెట్టి సిమ్ములో పెట్టి 1/2 గంట కాయాలి. జామ ఆకుల రసం నీళ్ళలో దిగి తెల్లగా ఉండే నీళ్లు కొంచెం గోధుమ రంగులోకి మారుతాయి. అవి ఉదయము రాత్రి జామ ఆకుల ఈ రసాన్ని తాగితే బ్రహ్మాండంగా నియంత్రించబడుతుంది. ఇక 5 జామ ఆకులు ఎలా వాడామో, మామిడి ఆకులు 8 జామ ఆకులు బదులు 8 మామిడి ఆకులు ఉదయము రాత్రి వాడండి. ఇంకొక వరుస ఏంటంటే సోమవారం నాడు మీరు జామ ఆకులు వాడితే మంగళవారం మామిడి ఆకులు, రోజు మార్చి రోజు 1 ఆకు వాడుతూ ఉండండి. లేదు ఇంకా కావాలంటే 3వ రోజు ఇన్సులిన్ ఆకులు వాడండి. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మీకు సూచిస్తే నాకంటే ఎక్స్పర్ట్లు మీరు ఈ చిట్కాలను ఎలా వాడాలి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఇంకా 10 మందికి చెప్పగలుగుతారు. ట్యాబ్లెట్ అవసరం లేదు, చిట్కాల గురించి మీరే ఇంకా
మీ స్వీయ అనుభవాన్ని 10 మందికి పంచివ్వగలుగుతారు. ఓకే. ఇక 6 కాకరకాయ. కాకరకాయ రసము ఉదయము రాత్రి కొన్ని సందర్భాల్లో కాకరకాయ దొరకవు సీజన్ బట్టి. కాకరకాయ రసం కూడా షుగర్ని బాగా నియంత్రిస్తుంది. కాకరకాయ దొరకకపోతే హిమాలయ కంపెనీ వాళ్ళు కరేలా అనే ట్యాబ్లెట్ తయారు చేశారు కాకరకాయ నుంచి. ఉదయం ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. అమ్మో మెంతిపొడి నేను తినలేకపోతున్నానండి, చేదుగా ఉంటుందని అనే వాళ్ళకి ఇదే హిమాలయ కంపెనీ వాడు మేతి అని ఒక ట్యాబ్లెట్ తయారు చేశాడు. దాని పేరు మేతి. కంప్లీట్ గా మనకి ఆయుర్వేద ప్రొడక్ట్స్ ఇవి. అది పొద్దున ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్, మెంతుల నుంచి చేసిన ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ నియంత్రణ జరుగుతుంది. ఇక 7 ఆకాశ పండు, షుగర్ బాదం, స్కై ఫ్రూట్. ఇవి భారతదేశంలో లక్షలాది మంది వాడుతున్నారు. ఇదేంటి ఆకాశ పండు అని పేరెట్టారు ఎందుకంటే పెద్ద చెట్టు 100 అడుగులు ఎత్తి పెరుగుతుంది. దీనికి కాయ రాగానే కాయ నేలంక చూడకుండా పైకి చూస్తుంది. ఆ కాయ పైకి చూస్తుంది కనుక దీని ఆకాశం వెంక కాయ చూస్తుంది కనుక ఆకాశ పండు అని. ఇది షుగర్ని తగ్గిస్తుంది కనుక షుగర్ బాదం అని పెట్టారు. ఇవి గింజలు లభిస్తాయి, 2 గింజలు, పొద్దున ఒక గింజ, రాత్రి ఒక గింజ. ఆకాశ పండు యొక్క గింజ పై నుండే గోధుమ రంగు పొరను తొలగించి తెల్లగా ఉంటుంది లోపలికి. ఆ గింజని ట్యాబ్లెట్ మింగినట్టు మింగాలి. అది ఏమన్నా నవిలారా, కషాయమే, అంత చేదు అధికంగా ఉంటుంది. దీనివల్ల అనేక మంది ప్రయోజనం పొందారు. ఇక 8 పన్నీర్ పూలు విత్తనాలని ఉంటాయి. వీటిని 15 విత్తనాలు రాత్రిపూట ఒక గ్లాసు నీళ్ళలో వేసి నానబెట్టాలి. పొద్దున్నే చింతపండు నుంచి మనం పులిహార చేసుకోవడానికి చింతపండు రసం ఎలా తయారు చేస్తాం, పిసుకుతామా, అలా గింజలను పిసికేస్తే రసం వస్తుంది. రసం వచ్చిన తర్వాత వడపోసి ఆ నీళ్లు తాగితే బ్రహ్మాండంగా పన్నీర్ పూలు ఈ రసంతో కూడా షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. 9 పనస పొడి, దోరగా పండింది. పచ్చిదేమో పనస పండు ఆకుపచ్చ రంగు, పండితే పసుపు రంగు ఉంటుంది. మధ్యస్థంగా ఉండే పనస పండు తొనలని వాటిని గింజ తీసి తొనలు ముక్కలు ముక్కలుగా చేసి ఆ తొనల ముక్కలను ఎండబెట్టి పొడి చేసి ఉదయము మధ్యాహ్నము రాత్రి ఒక్కొక్క పూట 30 గ్రాముల చొప్పున టిఫిన్లోను అన్నంలోను 3 పూట్ల వాడితే ఇవి ట్యాబ్లెట్ లాగా పనిచేస్తే. పనస పొడి మాకు ఈ ఓపిక లేదండి, పనసకాయలు తెచ్చుకోలేము, ఎండబెట్టుకోలేమనే ఒకరికి అమెజాన్లో ఇది దొరుకుతుంది. దీన్ని జాక్ ఫ్రూట్ అంటారు. జాక్ ఫ్రూట్ 365 అనే బ్రాండ్తో పనస పొడి లభిస్తుంది. అది కొని వాడుకోవచ్చు. ఇక 10 వేప చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. వేప ఆకులు, వాటిని ఆకు నుంచి బెరడు నుంచి వేరు వరకు కూడా వేప ఆకుల వినియోగం. ఉదయము రాత్రి వేప ఆకులు నవిలేస్తే, అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, షుగర్ తీగా ఉంటుంది కదా, తీయటి జబ్బు మనకు వచ్చింది, మన విరుగుడు ఏమేస్తున్నాం, చేదేస్తాం. తీయడానికి తీయని జబ్బుకి చేదు మందులు వేస్తున్నాం, చేదు చిట్కాలు వాడుతున్నాం. చూడండి, అన్నీ కూడా ఏది చూసినా చేదు కషం. అదేమో షుగర్ జబ్బు, షుగర్ని తీపిని చేదుతో విరుగుడు విధంగా మనం చేస్తున్నాం. కనుక షుగరు వచ్చిందని ఏమీ దిగులు పడద్దు. మీ యొక్క వైవాహిక జీవితానికి కానీ పిల్లలు పుట్టడానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందికి ఒక అనుమానం ఉంటుంది, అమ్మాయికి చిన్న వయసులోనే షుగర్ వచ్చిందంట, పెళ్లి చేసుకుంటే నా వారసులు పుడతారో లేదో అని అనుమానం ఉంటుంది. చిన్న వయసులో టైప్ 1 డయాబెటీస్ వచ్చిన మగవ పిల్లలు కానీ ఆడపిల్లలను కానీ ఎటువంటి సంకోచము లేకుండా వివాహం చేసుకోవచ్చు. సంసార జీవితానికి కానీ పిల్లలు పుట్టడానికి కానీ ఎటువంటి ఆటంకము కాదు. చిన్న వయసులో ఉంటే ఇన్సులిన్ కావాలి, పెద్ద వయసులో బయటపడితే మన ఆహార నియమాలు, గృహ వైద్యాలు, బరువు తగ్గటము, వీటితో సంపూర్ణంగా నియంత్రించవచ్చు. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ సమాచారం మీలోనే దాచుకోకుండా మీ సోషల్ మీడియా ద్వారా, మీ వాట్సాప్ ద్వారా, మీ స్నేహితులకు, బంధువులకి, తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేసి దీన్ని పంపించి అందరూ దీనివల్ల ప్రయోజనం పొందేలా
ఒక సందేశం వెళ్ళాలి. షుగర్ వ్యాధి ఉంటే దిగులు చెందవద్దు, షుగర్ వ్యాధిని చేదు వస్తువులతో మనం తిప్పి కొట్టచ్చు అనే సందేశం సమర్థవంతంగా మనం ప్రచారం చేద్దాం.